నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే వారికి హెచ్చరిక అనమాట. ఎందుకంటే కానీ ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో యుద్ధం జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలలో కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి. దీంతో ఇతర దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో కరోనాకు సంబంధించిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదని చెప్పేసి నిన్న మరో 7 కరోనా కేసులు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో 5 కేసులు, అనకాపల్లి, మాన్యం జిల్లాలలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య 39కి చేరుకుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 266 మంది శాంపిల్స్ను పరీక్షించారు. వైరస్ బాధితుల్లో 4 మరణించగా 30 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. 5 కోలుకున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరొక కీలకమైన విషయం ఏంటంటే కానీ కడపలో 15 కేసులైతే నమోదయ్యాయి అన్నమాట. ప్రస్తుతం వారి యొక్క శాంపిల్స్ను పూణేలోని ల్యాబ్కి అయితే పంపించారు. అలాగే ఆర్టీపీసీఆర్ చేసిన తర్వాత వాళ్ళకు సంబంధించిన వివరాలు కూడా బయటపడతాయి. కాబట్టి ఎవరైతే కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలని చెప్పేసి అందరికీ ఒక అవగాహన ఉంటుందన్నమాట. ఎందుకంటే కరోనాను ఇంతకు ముందు మనం ఎదుర్కొన్నాం కాబట్టి ప్రస్తుతానికైతే ప్రమాదం ఏమీ లేదు, కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మన యొక్క కుటుంబాలను కనుసుకునేందుకు మనమైతే వెళుతూ ఉంటాం. కాబట్టి అటువంటప్పుడు మనం ఆరోగ్య జాగ్రత్తలు తీసుకొని మన యొక్క కుటుంబాన్ని కూడా సురక్షితంగా ఉంచాలంటే కానీ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.